హాయ్ ఫ్రెండ్స్, ఇది రాత్రి వండిన పుంటికూర పప్పు ఫ్రెండ్స్. ఇది నైట్ది అన్నం ఫ్రెండ్స్. ఇది నైట్ అన్నం మిగిలింది. మా బాబు నైటు బయట తినేసి వచ్చింది, ఈ అన్నం మిగిలిపోయింది. ఇక దీన్ని పడేయడం ఎందుకని చెప్పేసి నైట్ది ఉంటే తింటా ఫ్రెండ్స్, నేను పడేయను. ఇంకా నేను తిన్నాక ఏమన్నా మిగిలితే మిగలకుండా కొంచెం అంతా కుక్కకి తీసి పెడతా ఫ్రెండ్స్. కొంచెం అంతా కుక్కకి తీసి పెడతా. పెరుగన్నా లేకుంటే ఏమన్నా మటన్ అన్నా చికెన్ అన్నా వండుకున్నప్పుడు అది మిగిలితే అదన్నా వేసి కుక్కకు పెడతా ఫ్రెండ్స్. పొద్దుగాల పూట నేను డ్యూటీకి వెళ్తా కదా ఫ్రెండ్స్, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కుక్కకు పెట్టేసి వెళ్తా ఫ్రెండ్స్. ఎంత పిరవైనాయి బియ్యం, మస్తు పిరవైనాయి రేట్లు. ఈ పిల్లలేమో కొంచెం లావు ఉంటే తినరు అన్నము. ఎక్కువ రేటు తెస్తేనేమో ఇట్లా సరిపడగా కరెక్ట్గా వండితేనేమో బయట తినేసి వస్తారు. ఈ నైట్ అన్న మిగిలితే తింటా ఫ్రెండ్స్, నేనైతే ఏం పడేయను. ఇది నైట్ వండిన ఫ్రెండ్స్, పుంటికూర శనగపప్పు వేసి వండిన. ఇది నైటు కొంచెం ఎక్కువ వేసుకొని తినలే, మామూలుగా కొద్దిగా వేసుకొని తిన్నా. కానీ ఇది నైట్ వండుకొని పొద్దున తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. పొద్దున నైట్ నేను తిన్నదానికి తింటప్పుడు తిన్నా, పొద్దున బాగుంది చాలా. పుంటికూర శనగపప్పు సపరేట్గా ఉడకబెట్టి పుంటికూర నూనెలో పచ్చిమిర్చి పుంటికూర నూనెలు కొంచెం గోలిచ్చి రోట్లో రుబ్బుతా ఫ్రెండ్స్. రోట్లో రుబ్బి ఇవి రెండు మిక్సీ చేసేసి పోపు వేసి చేస్తా, వండేస్తా. పుంటికూర ఒళ్ళు నొప్పులు ఉంటే తినొద్దు, అది ఇది అని అంటారు ఫ్రెండ్స్. చాలా మంది తినరు, కొంతమంది భయపడతారు చాలా. కానీ నేను ఏ నొప్పులున్నా తింటాను ఫ్రెండ్స్. ఏది ఉన్నా సరే తింటా. మామూలుగా తినని వాళ్ళు ఎట్లుంటాయి నొప్పులు, తిన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటాయి. ఏమి ఎక్కువ కావు, తక్కువ. చాలా మంది వంకాయ పుంటికూర అంటే చాలా ప్రాణం, చాలా మందికి. కొని తినాలి ఫ్రెండ్స్. ఏం మనకి మామూలుగా షుగరు బీపీలు లేని వాళ్ళు ఉంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వల్ల తగ్గిస్తారు. కానీ నాకు కూడా ఉంది ఫ్రెండ్స్ గ్యాస్ ట్రబుల్, నాకు కూడా ఉంది. కానీ తింటా, ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాం ఫ్రెండ్స్. ఏవి తినకున్నా వచ్చే రోగాలు అయితే వస్తూనే ఉన్నాయి. మందులు వేసుకుంటే తగ్గుతాయి కొన్ని రోజులు, తర్వాత వేరే విధంగానే మళ్ళీ ఎప్పటివల్లే నొప్పులు రోగాలు. మనుషులకి ఎంత ఆరోగ్యం తిండి తిన్నా, ఎంత మంచి తిండి తిన్నా ఏవో ఒకటి మనుషులకైతే, ఇప్పటి వాళ్ళకైతే పిల్లలకి ఇంకా మనము నయం, ఈ ఏజ్ వాళ్ళం నయము, మా ఏజ్ వాళ్ళ వరకు. ఇక ఇప్పుడు పిల్లలకి ఎంత మంచి తినే ఫుడ్ తెచ్చిపెట్టినా ఏదో ఒకటి మమ్మీ అక్కడ వస్తుంది, మమ్మీ ఇక్కడ వస్తుంది.
ఎండలు కూడా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కొంచెం వాళ్ళకు టోపీ లెక్క లేకుంటే చిన్నది కాటన్ది కర్చీప్ లాంటిది పెట్టి తలకు కట్టి పంపించండి ఫ్రెండ్స్. చాలా విపరీతంగా ఇప్పుడు అంటే సెలవులు వచ్చేస్తాయి, ఇక బయటికి వెళ్ళనియకండి పిల్లల్ని. ఎక్కువ నిమ్మకాయ జ్యూస్ ఏదో ఒకటి మా పిల్లలకు వేడి చేసే వస్తువులు కాకుండా అవన్నీ పిల్లలకి ఇవ్వండి ఫ్రెండ్స్. మంచిగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియకుండా జర నీడ పట్టుకునేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. పిల్లలని, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు ఇప్పుడు ఎండాకాలం చాలా మంది ఇదైపోతారు ఫ్రెండ్స్. మంచి మంచి వాళ్ళు తట్టుకోలేకపోతే నేను పొద్దుగాల 6 గంటలకు డ్యూటీకి వెళ్తాను ఫ్రెండ్స్. చాలా విపరీతమైన ఎండ. 6 గంటలకు వెళ్ళేటప్పుడు మంచిగా ఉంటుంది చల్లగా, అప్పుడైనా కానీ ఉబ్బరమే. మళ్ళీ 1 గంటకి వెళ్ళాలి. చాలా అసలు ఇంట్లోకి వచ్చే వరకు ఏం మాట నోటికి మాట వస్తలేదు. గాలి గాలి పానం అంతా. ఎండలకెళ్ళి బయటికి ఇంట్లోకి రాగానే వెంబడే కూడా నీళ్ళు తాగొద్దు, కొంచెం ఆగాలి. ఒక 5-10 నిమిషాలు నిమ్మలంగా కూర్చొని ఇంట్లోకి వచ్చిన తర్వాత నీళ్ళు తాగాలి. గట నీళ్ళు తాగితే కూడా గుండెకి తాకి లేనిపోని నొప్పులు, రోగాలు. శనగపప్పు నేను నైట్ వేసి వండినా కదా, అప్పుడు చప్పగా ఉండదు తింటాం. కారం అనేది పప్పు పట్టుకుని ఇది పుల్లదనం కారం ఇది పీల్చేసుకుంటుంది శనగపప్పు. బాగుంటుంది తింటుంటే, పుల్ల పుల్లగా, కారం కారంగా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.